కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ మండల రెవెన్యూ పరిధిలోని నవజీవన్ నగర్లో 7 కోట్ల రూపాయల విలువ చేసే పార్కును కాజేసేందుకు కొంతమంది కుట్ర పన్నుతున్నారని నవజీవన్ నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు వాపోయారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడుతూ సర్వే నంబర్ 69 ప్రకారం 11 గుంటల భూమిని పార్కుగా జీహెచ్ఎంసీ అధికారులు రూపొందించారని, అయితే స్థానికంగా ఉంటున్న యాదగిరి గౌడ్ అనే వ్యక్తి తప్పుడు పత్రాలు సృష్టించి ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్లో స్థలం నాదంటూ ఫిర్యాదు చేశాడని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 1986లో కాలనీ ఏర్పడినట్టు నుండి ఈ 11 గుంటల భూమి ప్రభుత్వ ఆధీనంలోనే ఉందని వారు అన్నారు. స్థలాన్ని కాజేయాలని చూసే వారిపై కఠినమైన చర్యలు తీసుకొని స్థలాన్ని కాపాడాలని వారు డిమాండ్ చేశారు. చాలా సంతోషం. అలానే ఈ రోజు మేము ఈ సమావేశం ఎందుకు పెట్టామంటే, మొన్న మా కాలనీ గ్రౌండ్ లో కుక్కడపల్లి టీము, రమేష్ గారి టీము ప్లస్ ఇంకొకటి ఎంఆర్ఓ టీము వచ్చి కొలతలు కొలిచారండి, యాదగిరి అనే కబ్జాదారితో పాటు. ఇది ఎందుకు అవుతుందో మాకు అసలు అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు మేము రిపోర్ట్ చేసినా కానీ ఇది నడుస్తూనే ఉంది. కానీ బిఫోర్ 2022లో మన ఎమ్మెల్యే ద్వారా ఆధ్వర్యంలో, అలానే మన ఆర్డీఓ మల్లయ్య గారి ఆధ్వర్యంలో అండ్ డీసీ రవీందర్ గారి ఆధ్వర్యంలో, ఇష్రాద్ అండ్ మన సర్వేయర్ శ్రవణు, ఎంఆర్ఓ కృష్ణ గారి ఆధ్వర్యంలో అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో, మన ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఇర్షాద్ ఆధ్వర్యంలో ఇవన్నీ మనకు హ్యాండ్ ఓవర్ చేశారండి. కుక్కడపల్లి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అలానే దీని పర్టికులర్ డాక్యుమెంట్ మేము మున్సిపల్ ఆఫీస్ వాళ్ళకి అలానే ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళకి మేము సబ్మిట్ చేసాము. దాన్ని పరిశీలించి అది 2 రోజుల తర్వాత ఫస్ట్ కుక్కడపల్లి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని తర్వాత మన కాలనీ అసోసియేషన్ కి హ్యాండ్ ఓవర్ చేశారండి. దాన్ని ఇప్పుడు ప్రస్తుతము మనం ప్లే గ్రౌండ్ లాగా వాడుతూ జనాలకి మన చుట్టుపక్కల ఉన్న బాలనగర్ మొత్తంలోనూ ఈ గ్రౌండ్ తప్ప వేరే గ్రౌండ్ లేదు. ఒకటి అలా అయితే ఇది ఎందుకు జరుగుతుంది, ఎందువలన వీళ్ళు మళ్ళీ వస్తున్నారో మాకు మాత్రం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ రికార్డ్స్ పరంగాను అది సర్వే నంబర్ 69 అండ్ అది గవర్నమెంట్ సర్కార్ భూమి అనేసి మెన్షన్ అయ్యి ఉంది. ప్రతి డాక్యుమెంట్ లో అదే మెన్షన్ అయ్యి ఉంది. మళ్ళీ వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. అలానే ఈ క్వశ్చన్ ఒకసారి గవర్నమెంట్ చేంజ్ అయితే ఆ గవర్నమెంట్ పరంగా బండి రమేష్ గారు కొద్దిగా పరిశీలించి డాక్యుమెంట్ ని పరిశీలించి దాని పక్షాన ఉంటే బాగుంటుంది. వీళ్ళు మున్సిపల్ వాళ్ళు అయినా సరే ఎంఆర్ఓ వాళ్ళు డబ్బులకి ఆశపడి ఇది చేస్తున్నారని అనిపిస్తుందండి. కొద్దిగా నేను ఇది ఖండిస్తూ ఈ గ్రౌండ్ ని కాపాడుతున్న బాధ్యతగా, మా అందరి బాధ్యతగా నేను మీ ద్వారా నేను కోరుతున్నాను. డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి దానికన్నా బిఫోర్ డాక్యుమెంట్స్ కూడా కన్ఫర్మేషన్ మ్యాప్స్ ఉన్నాయి, కన్ఫర్మేషన్ అన్ని రెగ్యులారిటీస్ ఉన్న పంచనామా ఉంది, అన్ని ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్ ని పరిశీలించి మరి దాన్ని సంబంధించిన అధికారులు దీనిపైన యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నామండి మీ ద్వారా. నిన్ననే జరిగిందండి. దీనికి ఫస్ట్ మేము రేపు ఇచ్చారండి అపాయింట్మెంట్, రేపు వెళ్తున్నాము ఎమ్మెల్యే దగ్గరికి. అలానే ఈ రోజు మన ఎంఆర్ఓ ఆఫీస్ కి అండ్ మున్సిపల్ ఆఫీస్ కి వెళ్తున్నామండి దీని గురించి తెలుసుకోవడానికి. అలానే నిన్న జరిగిన సంఘటన నేను మన ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళకి కాల్ చేశాను. యాక్చువల్లీ కాల్ చేస్తే ఆయన లేదని, మా టీం ఎవరు రాలేదని మాత్రం ఆయన ఖండించారు. దాన్ని ఖండించేసి మళ్ళీ కాల్ చేస్తే లిఫ్టే చేయలేదు. ఇలాంటి సంఘటనలు జరుగుతుంది. శ్రీనివాస్ గారు, ఎంఆర్ఓ శ్రీనివాస్ గారు అది ఖండించి అసలు ఫోన్ లిఫ్టే చేయట్లేదు. అలానే మన రమేష్ గారు, మన ఏసీపీ రమేష్, కుక్కడపల్లి ఏసీపీ రమేష్ గారికి కూడా మేము కాల్ చేసాము. ఆయన కట్ చేశారు కానీ మళ్ళీ రిపీటెడ్ కాల్ చేస్తే మాత్రం స్పందించట్లేదు. అది 11 గుంటలు సార్, మొత్తం అది 11 గుంటలు ల్యాండ్. 11 గుంటలు పోయి 11 గుంటలు మిగిలింది. ఆ 11 గుంటలో ఇప్పుడు ఆల్రెడీ పార్క్ అని జిహెచ్ఎంసీ బోర్డు కూడా పెట్టాము. కాకపోతే ఏంటంటే అదే ఏదైతే జిహెచ్ఎంసీ వాళ్ళు అదైతే ఎవరైతే కబ్జా చేస్తున్నారో ఆయనకు మాత్రం సపోర్ట్ చేస్తున్నారు. కానీ అదే మేము ఇక్కడ 3 పార్టీ మెంబర్స్ అక్కడికి వెళ్ళి ఏదైనా రిపోర్ట్ ఇలా ఉంది, ఇలా చేస్తున్నాడు అని అంటే దాన్ని మాత్రం పరీక్షించట్లేదు. అసలు దానికి రెస్పాండ్ కూడా అవ్వట్లేదు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా దానికి రెస్పాండ్ అనేది ఇవ్వట్లేదు. అదే ఆయన పోయి పిలిస్తే వస్తున్నారు. ఏదో మధ్యాహ్నం టైంలో వచ్చేసి అందరు ఎక్కడెక్కడ అక్కడ వర్క్ వెళ్ళిన తర్వాత వచ్చేసి దాన్ని మెజర్మెంట్ చేయడము, అక్కడ ఉన్న ఇండ్లను కూడా మెజర్మెంట్ చేయడము, అది ఎంతవరకు కరెక్ట్ అనేది మేము ఎంఆర్ ఆఫీస్ కానీ జిహెచ్ఎంసీ వాళ్ళని అడిగితే మేము ఎవరైనా రాలేదని అడగడము, చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు ఒక ప్రభుత్వం చేంజ్ అయినప్పుడు
అది ఏదైనా పరిశీలించి ఏదైనా అవకతవకలు ఉంటే పరిశీలించి దాన్ని న్యాయం చేయాలి. అక్కడ ఉన్న పబ్లిక్ కానీ, అక్కడ ఉన్న పార్క్ కానీ ఏ సర్వే నెంబర్ లో ఉంది, ఎక్కడ ఉంది. ఆల్రెడీ జిహెచ్ఎంసీ బిల్లులు ఉన్నాయి కూడా, కూలగొట్టిన వీడియోలు కూడా చూపించాము బిఫోర్. ఇప్పుడు ఎంప్లాయీ చేంజ్ చేద్దాం ఉంటే మళ్ళీ కొత్తగా ఇదంతా రికార్డ్ అన్ని మళ్ళీ దాన్ని మార్చేయడం, మళ్ళీ కొత్తగా వీళ్ళు సృష్టించి మధ్యాహ్న టైంలో రావడం, అది కూడా కాలనీ ప్రెసిడెంట్ కి ఇంటిమేషన్ లేకుండా. ఇప్పుడు కాలనీ ప్రెసిడెంట్ అని ఒక్కొక్క కాలనీకి ఒక ప్రెసిడెంట్ ఉంటారు. ఆ కాలనీ ప్రెసిడెంట్ కి సోయంతో ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఇలా కంప్లైంట్ ఇచ్చాడు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి ప్రజలకు న్యాయం చేసేది పోయి ఎవరైతే కబ్జాదారు ఉన్నో వాడికి న్యాయం చేస్తున్నాడు. ఆయన కబ్జాదారుడు అని ఇక్కడ నుంచి అక్కడ వరకు గత ఆల్రెడీ 4-5 కంప్లైంట్స్ ఉన్నాయి. బోయినపల్లి ఉన్నది, రైల్వే కట్ట ఉంది, ఇంకా 4-5 కంప్లైంట్స్ కూడా ఆయన మీద ఉన్నాయి. ఆయన రికార్డ్స్ కూడా ఉన్నాయి, పాత రికార్డ్స్ చెక్ చేసుకోమని చెప్పండి. ఆయన మీద కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. ఇన్ని కంప్లైంట్స్ ఉన్న తర్వాత కూడా మళ్ళీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేది దాన్ని పరిశీలించి చేయాలి. కానీ ఆయన చెప్పగానే రావడము, ఏదో మధ్యాహ్నం టైంలో రావడము, అది కరెక్ట్ కాదు కదా. అది ఈ గవర్నమెంట్ అనేది ఇప్పుడు యాదగిరి గౌడ్ అని ఇక్కడే ఉంటారు. ఆయన కూడా దూరంలో గీతానగర్ లోనే ఉంటాడు. ఆయన కబ్జాదారుడు అని ఇక్కడ నుంచి బోయినపల్లి నుంచి స్టార్ట్ చేస్తే మన జిహెచ్ఎంసీ మన ట్యాంక్ బండ్ వరకు కూడా తెలుసు. చాలా కంప్లైంట్స్ ఉన్నాయి ఆయన మీద. ఆయన కూడా అసలు ఎందుకు దీన్ని రియాక్ట్ చేసేట్లేదో అర్థమవుతుంది. ఇన్నిసార్లు లాస్ట్ టైం కూడా మీడియాకి ఇచ్చాము, కంప్లైంట్ ఇచ్చారు. మళ్ళీ వచ్చి కూడా పరిశీలించేసి కూడా ఇది ఏం లేదని కూడా చెప్పారు. గవర్నమెంట్ ఎంప్లాయీ మీదనే తోసేసి కూడా అదైతే కూడా కంప్లైంట్ కూడా అయింది. ఎవరైనా మాట్లాడితే వాళ్ళనే ఇన్ని డబ్బులు అడుగుతున్నారని చెప్పి ఆయన ఏది రియాక్ట్ అవ్వడం కూడా చేశాడు. వాళ్ళ మీద రియాక్ట్ అవ్వడం, ఇన్ని కోట్లు అడుగుతున్నారు, నా ల్యాండ్ ఉంది, నా ల్యాండ్ ఇట్లా కాపాడమని అంటే నాకు ఇన్ని కోట్లు అడుగుతున్నా, ఆయన రియాక్ట్ ఎవరికి రూపాయి ఇవ్వలేదు. అట్లా రియాక్ట్ అవ్వడం, వాళ్ళ మీద రివర్స్ చేయడం, అట్లాంటి వాళ్ళ కొడుకు అడ్వకేట్ అని చెప్పేసి ఏదో ఒకటి కేసు చేయడం, అక్కడ ఉన్న వాళ్ళనైతే మరీ ఘోరంగా అది చేస్తున్నాయి. ఏంటండి ప్రస్తుతం కబ్జాలు ఎవరు లేరండి, ఆయన ఒకటే కబ్జాదారుడు అని ఇక్కడ నుంచి అక్కడ వరకు అందరికీ తెలుసు. కానీ దాన్ని ఎందుకు గవర్నమెంట్ రియాక్ట్ అవ్వడం అర్థమవుతలేదు. ఇప్పుడు బండి రమేష్ అన్న గారు ఉన్నారు, ఇప్పుడు రేపు రియాక్ట్ అవుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మీడియా తోటి ఫస్ట్ స్ప్రెడ్ చేయాలనేది ఇది రియాక్ట్. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు సెలవుడతారు, ఈ పేపర్ తీసుకురా, ఆ పేపర్ తీసుకురా, ఈ డాక్యుమెంట్ లేదు, ఆ డాక్యుమెంట్ లేదు. దాని రియాక్షన్ కాకుండా ముందే మేము మీడియాకి ఇంటిమేట్ చేస్తున్నాం. ఈ రోజు నుంచి దానికి అక్కడ డిపార్ట్మెంట్కి వెళ్ళి దాన్ని అప్రోచ్ అయ్యి మా దగ్గర ఉన్న పేపర్స్ ని సబ్మిట్ చేసుకుంటూ, బాబు ఇవి వాళ్ళ దగ్గర ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన పేపర్స్ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోవాలి. కానీ ప్రతిసారి ఎవరైనా సర్వే వచ్చేస్తే సర్వే చేసామని అంటే మళ్ళీ ప్రతిసారి మేము డాక్యుమెంటేషన్ ఎందుకు చేయాలి? ఇది కంప్యూటర్ యుగం అండి, ఇది ఏమేమన్నా పేపర్ యుగం కూడా కాదు. సిస్టమ్ లో కొడితే 69 సర్వే నెంబర్ ఏదంటే గవర్నమెంట్ ల్యాండ్ సర్కారీ భూమి అని వస్తుంది. దాన్ని మళ్ళీ వచ్చేసి ఏం సర్వే చేస్తాడు? కాదండి, ఒక్కసారి ఎడి సర్వే చేసిన తర్వాత స్టాంప్ కొట్టిన తర్వాత దాన్ని డూప్లికేట్ అని చెప్పి అది వాళ్ళు అంటే అలా సృష్టిస్తున్నారు, కొత్తగా సృష్టిస్తున్నారు. అది కరెక్ట్ కాదు కదా. అది ఏదంటే పక్కన సర్వే నెంబర్లు ఇచ్చారు, ఇక్కడ సర్వే నెంబర్లు ఇచ్చారు, అందుకే ఇది కూడా తెలుస్తున్నాం అది మీ సర్వే నెంబర్ కాదంటారు. మళ్ళీ మా సర్వే నెంబర్ కానప్పుడు ఒకసారి ప్రభుత్వము అది పార్క్ అని డిక్లేర్ చేసినాక మళ్ళీ దాంట్లో వెళ్ళి ఎందుకు మెజర్మెంట్ చేయాలి, ఏం అవసరం ఉందనేసి. ఆల్రెడీ మీరు ఆర్డీఓ నుంచి మన ఎంఆర్ఓ నుంచి ప్రతి కుక్కడపల్లి నుంచి ఆల్రెడీ వాళ్ళందరూ ఫొటోస్ తీసి అవన్నీ తీసి మాకు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు మళ్ళీ దాని నుంచి ఎందుకు చేయాలి? ఏదైతే నీ కంప్లైంట్ ఉందో సర్వే నెంబర్, ఆ కంప్లైంట్ సర్వే నెంబర్స్ వెతకాలి. కానీ అది కూడా రెస్పాన్సిబుల్ గా వాళ్ళు కాలనీ ప్రెసిడెంట్ అయినా సరే ఆ పబ్లిక్ ఉన్న వాళ్ళకి నోటీస్ పంపించాను, ఇంటిమేషన్ ఉంటే వాళ్ళకు కూడా ఐడియా ఉంటుంది. ఎందుకు ఇప్పుడు నా ఇంటికి వచ్చేసి కొలుస్తున్నాడు, ఎందుకు కొలుస్తున్నాడు, ఏం అవసరం ఉందని కొలవాలి? నా ఇల్లు నాకు తెలుసు, వాడికి వెళ్ళాలంటే నాకు ఫస్ట్ రిఫరెన్స్ ఇవ్వాలి. బాబు నేను ఇంటికి వస్తున్నాను, ఎవరో చెప్తున్నాడు నాకు ఇది నీది కాదు వాడదనేసి, అప్పుడు నేను అందుకే వస్తున్నాను కొత్త రిఫరెన్స్ ఇవ్వాలి. ఎప్పుడు మధ్యాహ్నం ఎవరు లేని టైంలో వచ్చేసి ఏం కొలవడం? అది ఎంతవరకు కరెక్ట్? అది రోడ్డు కొలుస్తున్నాడు, వాడు ఏం వేయట్లేదు, రోడ్డు మేమే వేసి పబ్లిక్ అందరు కలిసి అసోసియేషన్ కలిసి వేసింది. దాన్ని వాడు వేసాడా? 45 ఇల్లులో ఏమో 20 years నుంచి రోడ్లు ఎక్కున్నారు, ఎవడన్నా పట్టించుకున్నాడా? అలాంటప్పుడు మన ఎమ్మెల్యే గారైనా వీళ్ళైనా పట్టించుకొని సరే మా వల్ల అవ్వట్లేదు, కేసులో ఉంది కాబట్టి మీరు వేసుకుని అంటే మేము ముందుకు వచ్చి అందరం జనాలందరూ ముందుకు వచ్చేసి మేము రోడ్డు వేసుకున్నాం అనగానే వాడు ఇంకా దిగజారట్లేదు. ఇది రేపటి నుంచి ఇప్పుడు ఆల్రెడీ ఆయన మీద కంప్లైంట్ కూడా రేజ్ చేస్తామండి. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీ వచ్చారో వాళ్ళు కాదని చెప్తున్నారు, మేము ఎవరు రాలేదని చెప్పి రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళ మీద కూడా కేసు చేస్తాం, మా దగ్గర ఫొటోస్ వీడియోస్ సహా ఉన్నాయి. అవన్నీ మొన్న గవర్నమెంట్ అది మన జిహెచ్ఎంసీ నుంచి అవి కూడా ఇచ్చేసి ఇప్పుడు కంప్లైంట్ కూడా రేజ్ చేస్తాము. రేపు పొద్దున ఎమ్మెల్యే గారు కూడా మా దగ్గర ఏమి ఓన్లీ వచ్చేసి మెజర్మెంట్ స్టార్ట్ చేశారు. ఏమనంటే వాళ్ళు ఒకటే క్లారిటీ ఏమి ఇచ్చారంటే అది ఆయన ల్యాండ్, ఆయన దగ్గర డాక్యుమెంట్ ఉన్నాయి, అందుకే మెజర్మెంట్ చేస్తున్నాం అనేసి తెలిసారు. కాలనీ ప్రెసిడెంట్ కి ఎందుకు ఇంటిమేట్ చేయలేదని అడిగితే ఆయన ల్యాండ్ ఆయన ఇస్తారండి, కాలనీ ప్రెసిడెంట్ ఏం సంబంధం అన్నట్టు మాట్లాడుతున్నారు. నేను ప్రభుత్వానికైనా సరే మా ఎమ్మెల్యే గారికైనా సరే ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం అయినా సరే నేనేం విన్నతి చేస్తానంటే, సార్ డాక్యుమెంట్స్ ని పరిశీలించండి,
లాస్ట్ టైం ఇచ్చిన డాక్యుమెంట్స్ ఖచ్చితమైన డాక్యుమెంట్స్. ఎవరైనా సరే దీనిపైన సర్వే చేయమంటే ఆ డాక్యుమెంట్స్ పరిశీలించి డిసిషన్ తీసుకొని దాన్ని ముందుకెళ్ళండి. ఏదైనా ఉంటే ప్లీజ్ ఇంటిమేట్ ద ప్రెసిడెంట్, కాలనీ రెస్పాన్సిబుల్ థింగ్స్ ని కొద్దిగా ఇంటిమేట్ చేస్తే మాకు కూడా కొంచెం అవగాహన ఉంటుంది. మీరు బండి రమేష్ పదం ఎందుకు తీసుకున్నారు? బండి రమేష్ గారు పేరు చెప్తున్నాడు. ఆయన వచ్చేసి మేము కాంగ్రెస్ బండి రమేష్ అని ఆయన సపోర్ట్ తీసుకొని వస్తున్నాం అన్నట్టుగా ఆ పేరు ఉపయోగించుకొని ఆయన వాడుతున్నారు. మున్సిపల్ వాళ్ళు ఆయన తెలియదు కదా, కానీ ఆయన వచ్చేసి ముందుకు వచ్చేసి మా డాక్యుమెంట్ పర్మిషన్ పరిశీలించి ఎవరిది కరెక్ట్ ఉన్నాయని ఆయన కూడా బండి రమేష్ అన్న కూడా పేరు వాడుకోవడం కూడా తప్పైనది. ఆయన కూడా బండి రమేష్ అన్న గారు ఏం చేయాలంటే వచ్చేసి ఇక్కడ ఎక్కడైతే పొజిషన్లకు వచ్చి చెక్ చేసి అది ఏది కరెక్ట్ ఉందనే చూసి గవర్నమెంట్ వాళ్ళకు కూడా వాళ్ళకు స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చేసి ఇది కరెక్ట్ కాదని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన పేరు కూడా ఖరాబ్ అవుతున్నది. ఇక్కడ ఆయన ఎంతవరకు కరెక్ట్ అనేది అది నిజం అబద్ధం మాకు తెలియదు. ఆయన పేరు వాడుతుంది ఆయన. అది బండి రమేష్ అన్న దయచేసి మీరు రండి, పొజిషన్ కి రండి, డాక్యుమెంట్ అన్ని చెక్ చేయండి, చెక్ చేసేసి మాకు న్యాయం చేయండి. ఎందుకంటే మీరు ఇప్పుడు పోరాటం కాదు, 1990 నుంచి పోరాటం లేదు. అది 3 పార్టీ మెంబర్స్ కి అక్కడ ఉంది చిన్న ల్యాండ్. అది ఆ చిన్న ల్యాండ్ గురించి కూడా ఇన్నిసార్లు ఇంతకుముందు బర్ల కట్టేసి అది చేస్తా ఉంటే కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ దగ్గర కంప్లైంట్ ఇచ్చాము. అవన్నీ చేసినా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ దూషిస్తే కూడా మన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు వచ్చి అక్కడ లింక్సోని ఆర్డీఓ గారిని సర్వేయర్ ని అందరూ పిలిచేసి కూడా తాళం ఓపెన్ చేసేసి ఇది ఎవరు అబద్ధం కాదు, ఇది గవర్నమెంట్ సొమ్ము కాలనీకి వర్తించాలని చెప్పేసి ఆయన లింక్సోని గేట్ ఓపెన్ చేసేసి దాన్ని అంతా జేసీబీ పంపించాడు, అంతా క్లీన్ చేపించాడు. అవన్నీ చేపించేసి కూడా ఇప్పుడు పిల్లలు ఆడుకుంటున్నారు, స్పోర్ట్స్ గ్రౌండ్ లాగా వాడుకుంటున్నారు దాన్ని. ఇది మధ్యాహ్నం టైంలో వచ్చేసి వితౌట్ ఇంటిమేషన్, కాలనీ ప్రెసిడెంట్ ఇంటిమేషన్ లేకుండా వచ్చేసి ఆయన ఎంతవరకు కొలవడం కరెక్ట్? అదే మేము వెళ్ళి ఇక్కడ మెజర్మెంట్ చేయాలంటే వాళ్ళు వస్తారు, గవర్నమెంట్ ప్లేస్ రారాలి. మరి ఎంత డబ్బులు తీసుకొని చేస్తున్నారు ఇట్లా? అది పద్ధతి కాదు కదా. అది వాళ్ళ ఎంప్లాయీస్ అన్నప్పుడు కనీసానికి న్యాయం చేయాలి. ఇట్లా జరుగుతుంది అంటే ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారు అన్నప్పుడు కనీసానికి మీ ప్రెసిడెంట్ ఎవరో పిలవండి అని చెప్పాలి కనీసానికి. అది కూడా చెప్పకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మధ్యాహ్నం టైంలో వచ్చేసి అందరు వర్క్ వెళ్ళిన తర్వాత వచ్చేసి 3 పార్టీ టైంలో వచ్చేసి మాస్కులు కట్టుకొని చేయడం అది కరెక్ట్ కాదు కదండి. అది గవర్నమెంట్ ఎంప్లాయీసా లేకపోతే ఇంకా ఎవరైనా వస్తున్నారని మాకు ఎలా తెలుస్తుంది? అది పార్ట్నర్ గా షేరింగ్ చేసుకుంటారో తెలియదు కదా. అందుకనే రేపటి నుంచి దీన్ని రియాక్ట్ అవ్వడానికి ఇప్పుడు మీడియా మిత్రులకు, ఎందుకంటే ఇది ఫస్ట్ న్యూస్ స్ప్రెడ్ చేసేసి మేము 1 by 1 వెళ్తూ ఉంటాం. ఇప్పుడు దీనికి ఆగే సమస్యలు ఎన్నో నుంచి అంటే మేము చేసాము. ఇప్పుడైతే ఆగే సమస్యలే. దీనికి ఎంత దూరమైనా కానీ దీనికి ముందుకు వెళ్తూనే ఉంటాము. దీన్ని ఆపే ప్రసక్తే లేదు. 3 పార్టీ మెంబర్స్ దీని మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి పక్క కాలనీ వాళ్ళు కూడా వచ్చేసి ఆడ ప్లే గ్రౌండ్ లాగా పిల్లలు ఆడుకుంటున్నారు. అది కంపల్సరీ మాకు న్యాయం చేయమని చెప్పేసి బండి రమేష్ అన్న గారికి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారికి, ఇక్కడ ఉన్న కార్పొరేటర్ గారికి, పోలీస్ వ్యవస్థ కూడా మేము చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళు వచ్చినప్పుడు మీరు రండి, మాకు న్యాయం చేయండి. ఎందుకంటే ఏదైనా పరిశీలించండి. ఇప్పుడు మా దాన్ని కూడా మేము కరెక్ట్ చెప్తాను, మీరు నమ్మని కూడా చెప్పట్లేదు. అక్కడికి వచ్చి పరిశీలించండి. పక్క కాలనీ వాళ్ళని అడగండి, ఇక్కడ ఉన్న కాలనీ వాళ్ళని అడగండి, 1980 నుంచి కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడగండి. మీరు అడిగి దాన్ని పరిశీలించి న్యాయం చేయండి.